హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ఈ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. 2, 3 రోజులైనా మెత్తగా దూదిలాగా మృదువుగా అలాగే ఉంటాయి. మనం మూత పెట్టకుండా బయట పెట్టుకున్నా గాలికి పెట్టినా కూడా చాలా మెత్తగా సాఫ్ట్‌గా అలాగే ఉంటాయి నేతి బొబ్బట్లు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఈ నేతి బొబ్బట్ల కోసం నేనైతే ఒక కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఇప్పుడు ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక 2, 3 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే పప్పును నానబెట్టుకోండి, టైం లేకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుకి నేనైతే 2 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకానైతే ఉడికించుకోవాలి. పప్పు నానబెట్టుకుంటే ఒక 2, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నానబెట్టకుంటే ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికేంత లోపల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపప్పుకి నేను 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది మీ ఆప్షనల్, నేనైతే కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ పిండినైతే మనం కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే లూజ్గానే ఉండాలి, మనకి పిండి అనేది గట్టిగా కలపకూడదు. మీరు మైదా పిండి హెల్తీ కాదనుకుంటే గోధుమ పిండితో కూడా సేమ్ ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ గోధుమ పిండితో చేసుకునేటప్పుడు మూత పెట్టి అయితే పెట్టుకుంటే మనకి మెత్తగా దూదిలాగా అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు ఇలా పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నాడు. మీరు మొత్తం కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ కొంచెం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టైం ఉంటే 1 అవర్, టైం లేకపోతే ఒక 30 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. లేదంటే టైం లేకుంటే మొత్తానికి టైం లేకపోతే డైరెక్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి పప్పు చూడండి, ఒక 5 విజిల్స్ వస్తే మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు విజిల్ తీసేసి పప్పుని ఇలా మనం ఒక జల్లి బౌల్ ఉంటుంది కదా, అందులో వేసుకొని కింద ఒక బౌల్ పెట్టుకుంటే మనకి వాటర్ మొత్తం దిగిపోతుంది. పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ మిగిలిన వాటర్ని మనం చారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన వాటర్తో. ఇప్పుడు పప్పును చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగానైతే గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు శనగపప్పుకి నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇలా బెల్లం అయితే తురుముకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది కొంచెం కరిగేంత వరకు ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం పొడి వేసుకుంటే మనకి ఇంకా సింపుల్గా అయిపోతుంది. నేనైతే తురుముకొని వేసుకుంటున్నాను బెల్లాన్ని. ఇప్పుడు బెల్లం కొంచెం మనం కరిగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మనకి బెల్లము అలాగే పూర్ణం కరిగేటప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది. లూజ్ అయిన తర్వాత దగ్గర పడేంత వరకు కలుపుతూనే బెల్లాన్ని అయితే కరిగించుకుంటూ ఈ పూర్ణాన్ని అయితే ఉడికించుకోవాలి. కొంచెం ఈ పూర్ణం అనేది కొంచెం పప్పు అక్కడక్కడ తగులుతుంటేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే నేను బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇలా లూజ్ అయిపోతుంది మనకి, బెల్లం అంతా కరిగి పూర్ణానికి ఈ బెల్లం మిక్స్ అయిన తర్వాత కొంచెం లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం దగ్గర పడేదాకానైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర పొడి లేకపోతే యాలకులను దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోవాలి. మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది చూడండి. మనకి ఆయిల్ అలాగే నెయ్యి కూడా చక్కగా పిండి పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీకు ఎంత సైజులో బొబ్బట్లు కావాలో అంత సైజులో పిండి ముద్దనైతే తీసుకోండి. నేనైతే పూరి సైజు అంత పిండి ముద్దని తీసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని ఎంత సైజు తీసుకుంటున్నామో పూర్ణం కూడా అంతే సైజులో తీసుకోవాలి. ఇలా పూర్ణం కూడా తీసుకొని ముద్దలాగా చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో స్టఫింగ్ లాగా పెట్టుకొని ఈ
పూర్ణము అలాగే పిండిని మంచిగా కవర్ చేసుకోవాలి. పూర్ణం బయటికి రాకుండా పిండితో ఇలా కవర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి బొబ్బట్లు అనేటివి తొందరగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ప్లేట్లో పెట్టుకొని. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పూరి అంతా పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి ఆ తర్వాత పూర్ణం కూడా తీసుకొని ఈ మధ్యలో పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బొబ్బట్లు చేసుకోవడానికి చాలా తొందరగా అయిపోతాయి మనకి బొబ్బట్లు అయితే. ఇప్పుడు చూడండి అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ అయినా, మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కవర్ అయినా తీసుకొని ఈ కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే దీనిపైన ఇంకో కవర్ వేసి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసినా కూడా సరిపోతుంది. నేనైతే డైరెక్ట్ హ్యాండ్తోనే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని మూలలు సమానంగా చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేటివి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్లు వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ 2 సైడ్ల మంచిగా కాల్చుకోవాలి. నేను పిండిలో అయితే ఏ విధంగా ఆయిల్ నెయ్యి వేసుకున్నానో అదే విధంగా నెయ్యిను ఆయిల్ని కలిపి పెట్టుకున్నాను. అదే ఈ బొబ్బట్లకు పైన కూడా అప్లై చేసుకుంటున్నాను. మీరు మొత్తం నెయ్యితో కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. నేనైతే 2 మిక్స్ చేసుకొని ఇలా బొబ్బట్ల పైన అప్లై చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఇవి చక్కగా పొంగుతాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ మంచిగా పొంగుతాయి బొబ్బట్లు అయితే. ఇప్పుడు మిగిలిన బొబ్బట్లని కూడా ఇదే విధంగా చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టడం వల్ల మనకి ఇవి తొందరగా మాడిపోతాయి. అందుకనే సిమ్లో పెట్టి మంచిగా 2 సైడ్లా తిప్పుకుంటూ కాల్చుకుంటే చక్కగా కాలిపోతాయి ఈ బొబ్బట్లు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరిల్లాగా. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా పెట్టినా మనకి మెత్తగానే ఉంటాయి. లేదంటే ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకుంటే కూడా మనకి 2-3 రోజుల దాకా ఫ్రెష్గా అలాగే మృదువుగా మెత్తగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి. మైదా పిండి ఇష్టం లేని వారు ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వారు ఇదే కొలతతో షుగర్ కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొలతలతో పర్ఫెక్ట్గా చేయరాని వారు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. మీరు కూడా ఈ పండగకి ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.